1000 కోట్ల ఆస్తిపై ప్రజలకు శాశ్వత హక్కు కల్పించారు మంత్రి నారా లోకేష్. ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ నిన్న 3000 మందికి పట్టాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ కూడా ప్రతి కుటుంబానికి ఆయన బట్టలు పెట్టి మరీ పట్టాలు అందజేశారు. గత పాలకుడికి లాగా నెత్తి మీద చేయి పెట్టి వాళ్ళ భూములు లాక్కోవాలి. అక్కడ సమస్యల్ని దాదాపు 3 దశాబ్దాల నుంచి వారు ఎదుర్కొన్న సమస్యలను తీర్చి వారి బాధను అర్థం చేసుకుని ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో లోకేష్ గారు ఆ నిరుపేదలకి నిన్న అద్భుతంగా కార్యక్రమాన్ని చేశారు. ఇంటి పట్టాతో పాటు బట్టలు ఇచ్చి వారి కళను నిజం చేశారు. సుమారుగా ఆయన ఇచ్చిన పట్టా విలువ కొన్ని చోట్ల 10 లక్షలు ఉంటుంది, కొన్ని చోట్ల 20 లక్షలు కూడా ఉంటుంది. ఒక నిరుపేద కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆస్తి వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించండి. గత పాలకుడు తను కట్టుకున్న ప్యాలెస్కి ఆ ప్యాలెస్కి వెళ్ళడానికి దారిలో అడ్డంగా ఉన్నాయని చెప్పి అనేక మంది నిరుపేదల గుడిసెల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేశాడు. తన ఇంటి చుట్టుపక్కల పేదవాడు ఉండకూడదని, ఆ పేదవాడి వాసన కూడా తన ప్యాలెస్ తగలకూడదని మొత్తం నిర్దాక్షిణ్యంగా కూల్చివేశాడు. వాళ్ళందరినీ ఆదుకున్నాడు కూడా నారా లోకేష్ గారు. బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తొలి విడతలో 3000 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్ బాస్కో ఉన్నత పాఠశాల పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఎర్రబాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు బట్టలు పెట్టి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేశారు. మొదట బొక్సం సంధ్య పూర్ణచంద్రరావు దంపతులకు బట్టలు పెట్టి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. మధ్యాహ్నం నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. శుక్రవారం మొత్తం 546 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనల్నే మార్చేస్తాయి. 2019 ఎన్నికల్లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందున నేనేంటో మీకు తెలియదు, మీరేంటో నేను తెలుసుకోలేకపోయా. నేను వచ్చిన 20 రోజులకే ఎన్నికలు ముగిశాయి. 5300 ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. కష్టపడి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు నిర్ణయించుకున్నా. ఏ మెజార్టీతో ఓడిపోయానో దాని పక్కన 0 పెట్టుకుని గెలవాలనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మీకోసం పనిచేశానని మంత్రి లోకేష్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఎన్టీఆర్ సంజీవని పేరుతో తాడేపల్లి మంగళగిరిలో క్లినిక్తో పాటు దుగ్గిరాలలో మొబైల్ క్లినిక్ పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాం. ఇప్పటికీ మందులు కూడా అందిస్తున్నాం. నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ అందించాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. నిరుపేద కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో తోపుడు బండ్లు అందించాం. మహిళల ఆర్థిక స్వాతంత్రం కోసం కుట్మిషన్ శిక్షణ అందించడంతో పాటు వారికి కుట్మిషన్లు కూడా అందించాం. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ మందులు సరఫరా చేశాం. అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందించాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఈ విధంగా మంగళగిరి ప్రజల కోసం సొంత ఖర్చుతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో అందరికీ దెమ్మ తిరిగే విధంగా 91,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల ముందు రచ్చబండ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలను కలిశాను. అక్కడ పార్టీ జెండాలు బ్యాక్ డ్రాపులు లేవు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. 2.5 దశాబ్దాల కల అయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని ఆనాడు ప్రజలు నన్ను కోరారు. 3 విడతలుగా ఇంటి పట్టాలు అందిస్తామని చెప్పా. సులభంగా చేసే వాటిని ప్రభుత్వ నిర్ణయం మేరకు మొదటి విడతగా అందిస్తాం. ఎండోమెంట్ భూములు, రైల్వే భూముల విషయంలో కొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని కాలువ, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వడం. అందరితో చర్చించేందుకు 2-3 ఏళ్లు సమయం పడుతుందని, కానీ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చానని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 10 నెలలైంది. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం. ఇంటి కొలతలు తీశాం. అధికారులు, అన్ని పార్టీల నాయకులు వచ్చారు. కొలతలు తీసి వివరాలు కనుక్కున్నారు. తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనేకసార్లు చర్చించి ఏకంగా క్యాబినెట్కి తీసుకువెళ్ళి క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ ఒక్కసారి గుండెపై చేయి పెట్టి ఆలోచించాలి. గత 2.5 దశాబ్దాల కళ ఇది. అనేక మంది నాయకులను మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే ఎక్కువ ఖర్చు అయింది. అలాంటిది మేము కష్టపడి మీ దగ్గర బాటిల్ నీళ్లు కూడా తాగకుండా
మీకోసం కష్టపడి అవినీతికి తావు లేకుండా ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మొదటి విడతలో మార్కెట్లో 1000 కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం పేదలకు కల్పిస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు. నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుందని ఆనాడే చెప్పా. 100 పడకల ఆసుపత్రి కోసం క్యాబినెట్లు అడిగితే ఎవరూ కాదనలేకపోయారు. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజార్టీ. దేవాలయ అభివృద్ధికి నిధులు అడిగితే కాదనలేకపోయారు. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్, చివరకు భూగర్భ కరెంటు కూడా మంగళగిరిలో వచ్చే 2 నెలల్లో పనులు ప్రారంభిస్తాం. దీనికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజార్టీ. మీరు నాపైన భరోసాతో గెలిపించారు, నాపై బాధ్యత పెట్టారు. అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నా, మీ తరపున పని చేస్తున్నా. చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి లోకేష్ అన్నారు. ఓవైపు సూపర్ 6 కార్యక్రమాలతో పాటు మంగళగిరిలో పార్కులు, చెరువుల అభివృద్ధితో పాటు కళ్యాణ మండపాలు, జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్, హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా. 100 పడకల ఆసుపత్రికి ఈ నెల 13న శంకుస్థాపన చేసి ఏడాదిలో 2026 ఏప్రిల్ 13న ప్రారంభిస్తాం. కూటమి ప్రభుత్వంలో మేమందరం మీకోసం వచ్చాం, మీకు సేవ చేసేందుకు వచ్చాం, మీకోసం పోరాడేందుకు వచ్చాం. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం. సర్వేలో కుప్పం కంటే మంగళగిరి వెనకబడి ఉంది, ఎంత పని చేశావు, మంగళగిరి వెనకబడి ఉందని చంద్రబాబు చెప్పారు. కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చెప్పా. అప్పుడు ఎగతాళి చేశారు. కుటుంబ సభ్యులు అందరం ఉన్నాం. మీరు ఎప్పుడైతే మెజార్టీ చూపించారో చంద్రబాబు డిసైడ్ అయిపోయి కష్టపడ్డారని ప్రశంసించారు. మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాలని చెప్పారు. దానికి కారణం మీరు నాపై చూపించిన ప్రేమ, అభిమానం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పని చేస్తానని ఆనాడే చెప్పానని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు.